సింహాచలం చరిత్ర. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి చంపినందుకు విష్ణువుపై కోపంతో ఉండేవాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కొడుకు ఉండేవాడు. ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు. ప్రహ్లాదుడి భక్తిని చూసి హిరణ్యకశిపుడు కోపగించుకున్నాడు. అతను ప్రహ్లాదుడిని విష్ణువును పూజించడం మానేయమని ఆదేశించాడు. ప్రహ్లాదుడు తన తండ్రి మాట వినలేదు. అతను విష్ణువును పూజించడం కొనసాగించాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కాని విష్ణువు ప్రహ్లాదుణ్ణి ప్రతిసారీ రక్షించాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఒక స్తంభాన్ని చూపించి, నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు, అవును, నా విష్ణువు ప్రతిచోటా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని పగలగొట్టాడు. స్తంభం నుండి విష్ణువు నరసింహ అవతారంలో బయటకు వచ్చాడు. నరసింహుడు హిరణ్యకశిపుడిని చంపి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ప్రహ్లాదుడు నరసింహుడికి కృతజ్ఞతలు తెలిపాడు. నరసింహుడు ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించి, నీవు ఈ ప్రదేశంలో నాకు ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్పాడు. ప్రహ్లాదుడు ఆ ప్రదేశంలో నరసింహుడికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయమే నేటి సింహాచలం. సింహాచలం ఆలయం ఒక కొండపై ఉంది. ఆలయంలోని నరసింహస్వామి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. ఈ రోజును చందనోత్సవమని పిలుస్తారు. సింహాచలం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సింహాచలాన్ని సందర్శిస్తారు.